వెల్కమ్ యూ ఎవ్రీవన్. మే మంత్ ఫెలోషిప్కి అందరికీ స్వాగతం. నేషనల్ ఫెలోషిప్ ఫెలోషిప్ మన మధ్య స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. Nikhil John brother, we all know couple of times in visited us already. Thank you brother for choosing us and coming back here again. And also we welcome your family here as well, sister. Good to see you and the kids as well. మన ఈ కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాము. లెట్స్ ప్రే. అందరు తల ఉంచుకుంటే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మేల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ దినమంతరం మమ్మల్ని కాచి కాపాడడానికి నీకు వందనాలు తండ్రి ప్రభా. గత లాస్ట్ మంత్ తండ్రి ఆ ఫెలోషిప్ ఈవెంట్ నుంచి తండ్రి ప్రభా ఇప్పుడు ఈ రోజు వరకు తండ్రి ప్రతి ఒక్క ఫ్యామిలీని తండ్రి మీరు కాచి కాపాడిన విధానికే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచిన విధానికే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి మరొకసారి తండ్రి మేమందరము ఈ మంత్ ఫెలోషిప్ తండ్రి కూడి తండ్రి ప్రభా నేను ఆరాధించటకు కనపరచటకు అలాగే తండ్రి నీ వాక్యం వినటకు సిద్ధపడి వచ్చిన బిడ్డలు తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నీ యొక్క వాక్యం ద్వారా మా హృదయాలని తండ్రి ప్రభా మార్చండి తండ్రి ప్రభా. మా యొక్క తలంపులను తండ్రి మేము ఈ ప్లేస్లో తండ్రి కాన్సన్ట్రేట్ వినటకు సహాయం దయచేయండి తండ్రి. వచ్చినటువంటి బిడ్డలను తండ్రి మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆరోగ్యాలతో భద్రపరచండి తండ్రి ప్రభా. మీ కృపలో తండ్రి మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించుకున్నాం. ఎస్పెషల్లీ తండ్రి బ్రదర్ని మీరు ఫ్యామిలీని తీసుకొచ్చిన విధానికే నీకు వందనాలు తండ్రి ప్రభా. వారు ద్వారా తండ్రి మీరు వాక్యం వినిచుండగా తండ్రి బ్రదర్ని సిద్ధపరచండి తండ్రి ప్రభా. ముఖ్యంగా తండ్రి పాటలతో స్థుతించటగా తండ్రి మా యొక్క తండ్రి పాటలు తండ్రి ప్రభా నీకు తండ్రి అంగీకారంగా ఉండేలాగా సహాయం దయచేయండి తండ్రి. ముందున్న కార్యక్రమం అంతట్లో తండ్రి ప్రభా మీరే అధ్యక్షత వహించి కాచి కాపాడి మేము భద్రపరచమని మీకు తండ్రి అంగీకారంగా మేము చేయలాగున తండ్రి మమ్మల్ని నడిపించమని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని నజరనిస్తున్నాము. ఈ బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో మనం పాటల ద్వారా దేవుని ఆరాధిస్తాం. Hallelujah.
దేవుని ఆరాధిస్తాం. Shall we
సన్నిధి పరిమళమే చుట్టె తేనెగన్నా నీ ప్రేమ మధురమయ్యా నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనెగన్నా నీ ప్రేమ మధురమయ్యా తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖం తండ్రి దేవా నానందమా నీ వడిలో నాకు సుఖం తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖం తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖం తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖం తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖం థ్యాంక్ యూ సో మచ్ వర్షిప్ టీమ్. నిజంగా కదండి, దేవుని సన్నిధిలో ఉంటే ఎంత సంతోషం కదా. సో మనం అందరం ఈ సమయంలో కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రైజ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుతుంది. దాని నుంచి ప్రేయర్ శాంతి చేస్తారు. మా ఫ్యామిలీ విషయంలో లాస్ట్ మంత్ వీ హ్యావ్ ప్రైజ్ రిపోర్ట్. సోఫీ గాట్ గ్రాడ్యుయేటెడ్. సో మాస్టర్స్ సోఫీ. సో అందరినీ పిలవలేకపోయాము ఎందుకంటే అది వర్కింగ్ డే వచ్చింది వాళ్ళ గ్రాడ్యుయేషన్. సో ఫ్రైడే ఆఫ్టర్నూన్ వర్కింగ్ టైం అని ఎక్కువ మంది పిలవలేదు, కొంతమంది అయినా కనుక్కొని మరి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు షోడ్ అప్ అండ్ రియల్లీ డియర్ టు అస్. ఇంకా ఎవరైనా జీవితంలో ఏమైనా ప్రేజ్ రిపోర్ట్స్ ఉన్నా కానీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా కానీ చెప్తే శాంతి దాని గురించి ప్రార్థన నడిపిస్తారు. సో ఎనీ ప్రేజ్ రిపోర్ట్, ఎనీ ప్రేయర్ రిక్వెస్ట్? సౌమ్య అండ్ అరుణ్కి ఒక బేబీ కదా, నిన్న దినమున. సో దే హ్యాడ్ అ బేబీ ఎస్టర్డే. సో వారి గురించి ప్రార్థన చేయండి. సో హ్యావ్ దమ్ క్విక్ రికవరీ. ఓకే, యా, ఐ మీన్ కిడ్స్ ఆర్ లాస్ట్ వీక్ అనుకుంటే విలియమ్సన్ కౌంటీలో. సో విల్ ప్రే, కంటిన్యూ టు ప్రే ఫర్ దేర్ ఎడ్యుకేషన్ అండ్ కంప్లీట్ దిస్ ఇయర్ సక్సెస్ఫుల్లీ. చెప్పండి. Prayer request to Nathan and I are coming to Japan. Yeah, protection and provision. And thank you for this. Steffi and Mimi, they did successfully. There is safety. In spite of the war that's going on, they actually started around the same time and initially was like go through the airspace. But what has happened is the plane. Good to know, Sam. Thank you. And we'll pray for your travel, Japan travel
Anybody got any prayer request? Pray for all the kids. Exams అయిపోయినాయి. Some. అయిపోయారా? ఇంకా అరుణ్ సోనియా వాళ్ళు. So, yeah, what you got? Yeah. I would like to thank God for helping me in JRTC for winning a competition in Munich Board. Which competition? Board and a competition outside of school. Outside school. Okay, what kind of competition? Color guard and drilling exhibition. Okay, I didn't get it, but yeah, congratulations to you and praise God I got it. He did won some competition outside school. Yes, good to know that. Shanti, prayer and yes. వస్తుందంట. Shanti. You got it? ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన మేలను బట్టి, దేవుడు చేసిన మన జీవితాల్లో ఉపకారాలను బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ అందరూ నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. సర్వకృపానికి, సర్వంతర్యామి, సకల ఆశీర్వాదాలకు కారణభూతులకి స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నిరంతరమైన మీ సజీవమైన హస్తాల చాటున తండ్రి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ 2025 సంవత్సరంలోనైనా ఈ మే నెలలో ప్రభువనైనా మేమునైనా అడుగు పెట్టినప్పటి నుంచినైనా మీ కృప కాపుదలనైనా మీ మెండైన ఆశీర్వాదము తండ్రి మా పట్ల ఉంచి క్షేమకరముగా నా తండ్రినైనా నేను నిబిడలు చేస్తున్న ప్రతి పనిలోనైనా మీరు మీ సహాయం చేస్తున్నారు. నేను వారి యొక్క జాబ్ విషయంలోనైనా, కుటుంబ పరిస్థితి విషయంలోనైనా, తలపెట్టిన ప్రతి కార్యంలోనూ తండ్రినైనా మీరుండి ఆమెనంటున్నందుకు నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉన్నారు ప్రభా. నైనా మాకు చాలిన దేవుడై మీరున్నారు తండ్రి. ఇదిగో తండ్రి మా జీవితాల్లో చేసిన మేళ్లను బట్టి నైనా, మా అవసరతలను బట్టి నైనా మీ బాధలు చెంతకొస్తూ ఉండగా తండ్రినైనా మా ప్రార్థనలనైనా మా విన్నపాలను నా తండ్రినైనా మీరు స్వీకరించి తండ్రినైనా వాటికి జవాబును దయచేయమని మాత్రమే వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తండ్రి ఇక్కడ ఉన్నటువంటి నైనా ఈ ఫెలోషిప్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ విషయంలో మీ బాధలు చెందుకొస్తున్నాను తండ్రి. నేను సోఫీ విషయంలో మీరు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి నీకే వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నేను గ్రాడ్యుయేషన్ విషయంలో నా తండ్రి మీరు మేలు చేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకను నాయన బాబాను సోఫీ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. సేవలోనైనా ఇంకా ముందుకు వెళ్ళడానికి వారి యొక్క జీవిత విధానంలోనైనా మీరే సహాయం దయచేయండి. చిన్న బిడ్డలకు కూడానైనా ఎదుగుదలలో మీరు జ్ఞాపకం చేసుకొని ఆరోగ్యపరంగానైనా మీరే ప్రొటెక్షన్ ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభారార్థం కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. తనకున్నటువంటి నైనా జ్ఞానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకున్నాను ప్రభు. జ్ఞానము సర్వ సంపదనైనా మీ అందేనైనా గుప్తంలో ఉన్న ప్రభు ఆ బిడ్డని ఇంకను అంచులంచులుగా మీరు అభివృద్ధిపరచండి. నేను ప్రతి విధమైనటువంటి స్టడీలోనైనా కనబెట్టిన ప్రతినైనా గేమ్స్లోనూ మీరేనైనా బిడ్డను ఇంకను ఆశీర్వదించి బలపరచమని వేడుకుంటున్నాను. అలాగే సౌమ్య ఆరోగ్యాన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి మరొకసారి మీ బాధలు చెంతకు వస్తున్నాను తండ్రి. నేను ఇదిగోనైనా నేను గర్భఫలమునైనా మీరు ప్రేమించి ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. నువ్వు బిడ్డను నా తండ్రినైనా మీరు ప్రొటెక్షన్ దయచేయండి తండ్రి. తల్లికి నైనా కుటుంబానికి నేను వాళ్ళ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నేను నాకు అన్ని సామాన్య వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీ బాధలు చెల్లిస్తున్నాను. నేను ఇదిగో తండ్రి నేను వాళ్ళిద్దరూ నేను ఇండియా వెళ్ళారు ప్రభా. క్షేమకరమైన ప్రయాణాన్ని, ఆరోగ్యాన్ని, వారి కుటుంబాలను నేను మీ బాధలు చెందుతాయి నేను పెడుతున్నాను తండ్రి. క్షేమకరమైన ప్రయాణాన్ని నేను నీ బిడ్డకి నేను తండ్రి నేను బయలుదేరుతున్నటువంటి నైనా శ్యామను వాళ్ళని కూడా జపాన్ వెళ్తుండగా వారి ట్రావెల్ అంతట్లో నేను మీరే కాపుదల నుంచి మనం వేడుకున్నాను. క్షేమకరమైన ప్రయాణాన్ని తండ్రి నేను నీ బిడ్డలు బయటికి వెళుతూ వస్తున్నప్పుడు తండ్రి నేను మీ దయా హస్తాన్ని తండ్రి నైనా నీ బిడ్డల మీద ఉంచి నా తండ్రి క్షేమకరంగా గృహాన్ని చేర్చమని మీ బాధలు పట్టుకుని బ్రతమాడుకుంటున్నాను తండ్రి. ఇంకా తండ్రి ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరున తండ్రి ప్రతి చెట్టు బిడ్డల్ని నేను వాళ్ళ యొక్క చదువులోను ప్రభావ నైనా వారి యొక్క ఎగ్జామ్స్లోను తండ్రి నైనా మీరు విపీనతను దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. మీరు వారి చేయి పట్టుకునినైనా ఎగ్జామ్ అంతట్లో మీరే సహాయం దయచేయండి ప్రభా. ఈ సమ్మర్ అంతట్లో తండ్రి నైనా నేను ఈ వాతావరణం యొక్క ప్రాబ్లమ్స్ మీరు రాకుండానైనా మీ కృప కాపుదల
కాపుదల కంచ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా ఎవరైనా తండ్రి నేను ఇది నా ఫెలోషిప్ రాలేని వారు, నేను అనారోగ్యంతో బాధపడేవారు ఎవరైనా ఉంటేనైనా మీ గాయపడిన హస్తాన్ని నేను వాళ్ళ మీద ఉంచి నైనా మరొకసారి మీ సన్నిధిలో కనపడే వారిగా నేను ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ మా ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని ఘనత మహిమ మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ శాంతి. ఈ సమయంలో మనందరం చేసి కూడా పాట ద్వారా మన హృదయాన్ని సిద్ధపరుస్తాము. వాక్యం వైపు వాక్యం వినే ముందు మన హృదయాన్ని సిద్ధపరచడం ఒక పాట ద్వారా దేవుని ఆరాధన. చీకటిలో కాంతిని, వేదనలో శాంతిని, చీకటిలో కాంతిని, వేదనలో శాంతిని, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము సాధ్యం, నీ యందే నా విశ్వాసం, సమస్తము సాధ్యం, నీ యందే నా విశ్వాసం, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, స్థితిగతులన్నిటినీ మార్చువాడా, జీవితాలన్నిటినీ కట్టువాడా, యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం యేసు, నీ సన్నిధిలో సాధ్యం సమస్తము, నీ సన్నిధిలో సాధ్యం. చూడచువాడా, ఎల్లప్పుడూ కరుణించువాడా,
సమస్తము సాధ్యం యేసయ్యా సమస్తము సాధ్యం యేసయ్యా సమస్తము సాధ్యం యేసయ్యా నీ సన్నిధిలో సాధ్యం సమస్తము నీ సన్నిధిలో సాధ్యం యేసు నీ సన్నిధిలో సాధ్యం సమస్తము నీ సన్నిధిలో సాధ్యం పరిశుద్ధుర మహోన్నతుడ వాళ్ళ తండ్రి నీ బాధలు పొందినాలు తండ్రి అవునయ్యా సమస్తము నీకు సాధ్యమే తండ్రి ప్రభా కరుణించే దేవుడు తండ్రి కృప చూపించే దేవుడు తండ్రి ప్రభా పాపులమైనప్పటికీ మా కొరకు తండ్రి ప్రభా కలుసుల ప్రాణం పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభా ఎల్లప్పుడూ మమ్మల్ని తండ్రి ప్రభా మీ చెంతలో నుంచి తండ్రి సమస్తము మా జీవితాల్లో సాధ్యపరిచినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రభా బ్రదర్ నిఖిల్ జాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి తన ద్వారా వినబడే వాక్యంలో తండ్రి ప్రభావ మీ శిలో చాటున బ్రదర్ని మరుగుపరుచుకున్న తండ్రి మా హృదయాన్ని సిద్ధపరిచి తండ్రి వినుటకు తండ్రి ప్రభావ వినుట మాత్రమే కాకుండా దాన్ని నచ్చేకునే భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభావ ఈ స్తుతి ఆరాధన తండ్రి ప్రభావ మీ పాసనకి సమర్పించి వేసినాం వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. Praise the Lord, everyone. Right, I just want to give a brief introduction to Brother Nikhil. We all know him very well, but I just want to give where is he from and what does he do. So Brother Nikhil, we're all childhood friends, sub-junior and kinda, but we're all from Warangal, and I know him from childhood and his family as well. So they do have a ministry in India, Alpha Omega ministry, and I know from how their parents started it and how they struggled to bring it up here. ఇప్పుడు చూస్తే their church, many people are blessed, from different villages కానీ, not even మన language కాకుండా కానీ, from different tribes, many people are blessed through their ministry. So I'm so excited for Nikhil because we all see pastors from మన parents generation నుంచి, but ఈ generation నుంచి I'm so excited to see Brother Nikhil into the ministry. And Brother Nikhil వచ్చేసి he did his graduation from Rochester, New York, Helen Bible School, and as we all came to US doing a masters, and we all settled, but Nikhil and his family they gave up the comfortable life, and they went back to India for ministry. So, and I'm sure how busy they are in India, and how God is marvelously using them. And also I would like to welcome Brother Nikhil. Last 2 times he came alone, but we are so blessed to see his family now as well. So we welcome sister and the kids as well. So sister Deevana వచ్చేసి she also did a graduation in US. She did a graduation in dentist, and same thing, we all came here to settle down well, but because of God's calling they went to India and continuing their ministry, and they are blessed with 2 wonderful kids. So నిన్న వచ్చినప్పటి నుంచి we've been spending time with them, and kids are so good. People they were praying for Jonathan as well. So if anyone needs for any prayer, please reach out to them as well. So with that, I think Brother Nikhil is going to share more about the ministry and what's happening in India. I'll give the time to Nikhil. Thank you.
Thank you so much. Thank you so much, Vinny. Thank you so much, Vinny, for the introduction. Once again, I'm so thankful and grateful to NCF and the families here and all the leadership. Special thanks to John Spurgeon Anna for making this happen and also Vinny Anna for coordinating. So, నేను మా వైఫ్ ఇద్దరం కూడా ఇక్కడ చదువుకొని we graduated here, we did our full-time jobs, and 2019 God called us back to India for full-time ministry. And my wife is a dentist and I am a graduate of Elim Bible Institute and College. I ended up working for the same college. They were ready to sponsor my R1 and so God called us back to serve our people and community in India, in Telangana, Kazipet, Warangal. So everything is a testimony, the way God united both of us, our education, graduation, work, job, visas, everything, and then moving back to India. And I think I shared my story last a couple of times, like how God showed up, and మా ఇద్దరు పిల్లల విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యములు, అసాధ్యమని అనుకున్నటువంటి కార్యము, పిల్లలు పుట్టడము అసాధ్యము అని అనుకున్నటువంటి పరిస్థితులలో ఇద్దరు పిల్లల్ని దేవుడు మాకు అనుగ్రహించి, మరి మా వైఫ్ దీవెన కుమారి 6 years తర్వాత she came back to the States to visit, and my kids is their first time, first international trip. They've been so cooperative. So it is a good time to come back and dive into the Word of God. So once again, I want to express my heartfelt thanks to the NCF leadership, especially Vinay Anna, for hosting us. Let us dive into the Word, and before we dive into the Word, oka paada paadukundam. మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది అనే పాట పాడి నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. I won't take much time. Be very brief. కొంచెం ట్రాక్ వాల్యూమ్. Yeah, that's good. మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది, మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా, నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది, మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది. అపజయాల ఆవేదనలో, అపజయాల ఆవేదనలో ఆత్మమాలో నలుగుతున్నది.
తెరలో మనసు మాలో మూలుగుతున్నది. అవమానాల నడక తెరలో మనసు మాలో మూలుగుతున్నది. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది. సొంత ప్రజల తృణీకారములో ఒంటరితనము వేధిస్తున్నది. సొంత ప్రజల తృణీకారములో ఒంటరితనము వేధిస్తున్నది. అన్యజనుల అధికారములో కంట నీరు మొరపెడుతున్నది. అన్యజనుల అధికారములో కంట నీరు మొరపెడుతున్నది. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది. మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. నీ మాట కోసమే యేసయ్యా మా కన్నీళ్ళు ఎదురు చూచెనయ్యా. మాట మాత్రం సెలవిమ్ము మా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రం సెలవిమ్ము మాకు విడుదల దొరుకుతుంది. బైబిల్లో ఈరోజు మనము ద థీమ్ ఆఫ్ మై సర్మన్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బెతేల్ ఇన్ జేకబ్స్ లైఫ్. యాకోబు జీవితంలో బేతేలు అనుభవము ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ప్రత్యేకమైనదో మనము ఈరోజు కొద్ది సమయంలో ధ్యానము చేయడానికి ఆలోచన చేద్దాం. మనందరి జీవితములలో డెఫినెట్లీ దేర్ విల్ బీ అండ్ దేర్ మైట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ circumstances where we might have asked, like we just sang, దేవా ఒక్క మాట నాతో మాట్లాడు, ఒక వాగ్దానము నాకు ఇవ్వు, ఒక కవనెంట్ నాతో చేసుకో. వై ఆర్ యు సో సైలెంట్, నాతో మాట్లాడు ప్రభువా అని మనందరం కూడా ఖచ్చితంగా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్ అండ్ వెన్ వి ఆల్ లుక్ బ్యాక్ డెఫినెట్లీ మనము అడిగి ఉంటాం. యాకోబు జీవితంలో కూడా ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవము, దాన్ని నేను అంటాను బేతేల్ అనుభవం. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బేతేల్ ఇన్ జేకబ్స్ లైఫ్, ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ యాజ్ ది బేతేల్ ఎక్స్పీరియన్స్ ఇన్ జేకబ్స్ లైఫ్. జెనసిస్ చాప్టర్ 28 వర్సెస్ 10 through 22 మనం చూసినట్లయితే ఇక్కడ ఈ బేతేల్ అనుభవము మనకు కనబడుతూ ఉంటుంది. వెన్ వి డైవ్ ఇన్ టు జెనసిస్ చాప్టర్ 28 వర్సెస్ 10 through 22, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కనుక ఇఫ్ యూ కెన్ స్పెండ్ సమ్ టైమ్ అండ్ రీడ్ అండ్ మెడిటేట్, చాలా విషయాలు ఇందులో
మనకు కనబడుతూ ఉన్నాయి. బట్ ఈవెన్ బిఫోర్ వి గో ఇన్ టు ద బెథెల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జేకబ్, we all need to know the background first. Genesis chapter 25-21 నుంచి మనం చూసినట్లయితే, Genesis chapter 25-21 మనం చూసినట్లయితే, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, 1 జనపదము కంటే 1 జనపదము బలిష్టమై ఉండును. అని ఈ మాట జాగ్రత్తగా వినండి. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. దిస్ ఈస్ ఎ వెరీ ఇంటెన్స్ సిచ్యువేషన్ దట్ ఎ మదర్ ఈస్ ఫేసింగ్. ఎందుకంటే తల్లి గర్భములో పిల్లలు ఉన్నప్పుడు ఆల్ ద మూమెంట్స్ అండ్ ది గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ వీ గెట్ టు చెరిష్ ఫర్ లైఫ్ టైమ్ వెన్ వి లుక్ బ్యాక్. మళ్ళీ పిల్లలు గర్భములో నుండి బయటికి వచ్చిన తర్వాత తల్లికి కానీ తండ్రికి కానీ ఆ అనుభవము అనేది ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్. పిల్లల మూమెంట్స్ని మనం ఫీల్ అవ్వడం, ఇవన్నీ ఇలాంటి మూమెంట్స్ ఫీల్ అవ్వడము ఏ తల్లికైనా చాలా సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఈ తల్లికి ఒకంత కలవరం అయిపోయి ఆమె అంటుంది, ఇలాగైతే నేను ఎలా బ్రతకడం? ఎందుకంటే ఒకరితో ఒకరు పెనుగులాడిరి అనేమాట. పెనుగులాడిరి ఈజ్ నథింగ్ బట్ దే వర్ హ్యావింగ్ ఇంటెన్స్ ఫెలోషిప్ ఇన్ ద వూమ్ ఆఫ్ హర్ మదర్. We all know intense fellowships, like fellowship is great, but there is another word called intense fellowship, like fighting. When she went to Jehovah, ఈ యెహోవా దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు, అండ్ దీస్ ఆల్ ఆర్ లైక్ ప్రాఫెసీస్ అండ్ జరగబో సంగతులు. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును, 1 జనపదము కంటే 1 జనపదము బలిష్టమయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని. ఆల్ దీస్ ఆర్ లైక్ అమేజింగ్ prophecies. So long story short, we see 2 people here, Esau and Jacob, and these both were twins. ఎవరైనా చాలా సంతోషపడతారు, కౌల పిల్లలంటే మాకు 2 కుమారులు కానీ, లేక 2 కుమార్తెలు కానీ, లేక 1 బాబు 1 పాప, కౌల పిల్లలని చాలా సంతోషంగా చెప్తారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే these 2 men were so different, like one was a contrast to another. When we see Jacob and Esau, Bible చెప్పుచున్నది Esau was a professional hunter, but when we see Jacob, he is kind of like a homemaker. తెలుగు బైబిల్లో సాధువై గుడారములో ఉండెను అని కనబడింది. ఈసా విషయంలో వేటాడుటయందు నేర్పరి. వేటాడడం వేరు, నేర్పరితనముతో వేటాడడం వేరు. Not every hunter is a professional hunter. Not everyone who goes and catch their nets will catch fish, right? Not everyone who goes and hunt a deer will come back with a deer. When I was sitting and meditating on this sermon, I had a great privilege to go hunting with an Israeli American when I was in Rochester, New York. His ministry was so special, nothing on social media, but so special. You know what he used to do? He used to go, hunt the deer, butcher it, and put them in boxes, and he used to go and give it to the refugees, like Bhutanese, Nepali refugees. So I got to connect with him, and now he used to take me for deer hunting. He was an amazing sharp shooter. Trust me, 550 meters bullseye single shot lo deer ni kottevadu. And he was an amazing hunter. Indu nenu amazing hunter ante the very first time I went with him, it is so special and still fresh in my mind. Me melinamo, he gave me some heads up, like no talking, no movements. We will be sitting for 3 hours. Just imagine sitting for 3 hours and doing nothing. So we both sit here, right? So deer usually come when it is like 4:30 atla melliga aa suryadu elipoi చీకటి పడుతున్న టైంలో వస్తాయి. మరలా మార్నింగ్ సూర్యుడు ఉదయించే ఆ కొద్ది టైం అప్పుడు కనపడితే తర్వాత కనపడవు ఇంకా మనకు. సో వెన్ వీ వర్ సిట్టింగ్, he took out from his bag a very big, ఒక ఫ్యాన్ లాగా ఉందండి, ఇంత ఫ్యాన్ లాగా ఉంది. ఆ ఫ్యాన్ని తీసి అలా చెట్టుకు పెట్టాడు, మేము పక్కన ఉన్నటువంటి చెట్టు. అండ్ ద ఫ్యాన్ వాస్ బ్లోయింగ్
the air was directly coming into us, like, you know, itla ma lonika air. When we smelled the air, like, a smell anta kuda different ga undi. And I was asking him, what is that? And you know what he told? He told me that this the air that comes out of this machine, the flavor itself is like, the smell itself is like a deer smell. So when the air comes into me and him and it goes into the air, the deer will think that there is no human presence. మేము వేటాడడానికి లేము, ఇక్కడంతా కూడా బాగానే ఉందని ఆ గాలిలో దే హ్యావ్ ఎ వెరీ క్యూట్ స్మెల్ యూనో, సో దే కమ్ అవుట్ సో వీ కెన్ హంట్. సో దిస్ ఈస్ కాల్డ్ లైక్ వేటాడుటయందు నేర్పరి. సో ఈసా అండ్ జేకబ్ ఆర్ కాంట్రాస్ట్. ఫస్ట్ లెట్ us meditate on ఈసాస్ లైఫ్. ఈసా జీవితం మనం ఆలోచన చేసైతే ఏషావు నాకు దుఃఖం కలుగుతుంది, ఎందుకంటే he has lost many things. Number one, the first thing Esau loses is his birthright. తన జ్యేష్ఠత్వమును ఆయన కోల్పోతాడు లేక వదులుకుంటాడు. ఎలా వదులుకుంటాడు? ఇందులోనే మనము ద క్యారెక్టర్ అండ్ ద మెంటాలిటీ ఆఫ్ జేకబ్. I would say he was a very wild person. గుడారంలో ఉండి సాధువు అని ఉన్నప్పటికీ కూడా his heart was very wild. When it comes to Esau, though he was a professional hunter, తన మనసు మాత్రం సాధువుగా ఉన్నది. మనము ఇక్కడ ధ్యానము చేసినట్లయితే, ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొనుచుండగా ఏషావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడాను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏషావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని? యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏషావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లు ఏషావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. Esau loses his birthright. And when we see the character of Jacob, తన సొంత అన్నకు, ఆకలితో వచ్చిన అన్నకు భోజనము పెట్టలేని దారుణమైనటువంటి గుణము యాకోబుది. మనము ఆకలితో ఎవరైనా మన ఇంటికి వస్తే we try to give something, right? ఇవన్నీ కూడా లైక్ గుడ్ డీడ్స్ అండ్ థింగ్స్ దట్ వీ హ్యావ్, మన క్యారెక్టర్లో భాగమే ఇవన్నీ. కానీ యాకోబు మాత్రం అలా కాదు, వెరీ వైల్డ్ అండ్ స్టబన్. తను ఆ చిక్కుడుకాయల కూర కోసము బర్త్ రైట్ అడుగుతాడు. అండ్ ఈసా లూజెస్ హిస్ బర్త్ రైట్. అండ్ నెంబర్ 2, వాట్ డిడ్ ఈసా లూజ్? అండ్ ఈసా లాస్ట్ హిస్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఇన్ అదర్ వర్డ్స్, జేకబ్ స్టోల్ ఈసాస్ బ్లెస్సింగ్. తన అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఆయన దొంగలించినట్లుగా కనబడతా ఉన్నది. దిస్ ఈస్ అ వెరీ లాంగ్ స్టోరీ. వెన్ యూ గో బ్యాక్ హోమ్ యూ కెన్ మెడిటేట్ చాప్టర్స్ 27. ఇక్కడ మనం చూసినట్లయితే జస్ట్ లైక్ బ్రీఫ్ 2-3 పాయింట్స్ నేను ఇస్తాను. వారి యొక్క కల్చర్లో తండ్రి మరణానికి సమీపముగా ఉన్నప్పుడు పిల్లలను పిలుచుకొని తలల మీద చేతులుంచి పిల్లలను ఆశీర్వదించేటువంటి సాంప్రదాయము ఆ కల్చర్లో ఉండింది. అందులో జ్యేష్ఠులు కాబట్టి తనని మొదట పిలుచుకొని చెప్పవలసిన ఆశీర్వాదాలు, ఇవ్వవలసిన ఆశీర్వాదాలు అన్నీ కూడా ఇవ్వాలని ఇస్సాకు ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు ఆ ఆశను వీళ్ళ మమ్మీ వింటది. విన్నప్పుడు తను ఒక రకంగా, వెన్ వి మెడిటేట్ డీప్లీ, తను ఒక రకంగా ఏముంటుందంటే, జేకబ్, ఈసా వెళ్ళిపోతాడు హంటింగ్ చేసుకొని, మంచి అద్భుతమైన భోజనము ఫాదర్ కోసం సిద్ధం చేసి, he was so ready to experience the blessing and take the blessing. ఈ మాటలన్నీ విని వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు వెంటనే నేను భోజనం సిద్ధం చేస్తాను, మీ నాయన దగ్గరికి వెళ్ళి ఈ మేకను చంపి దాని యొక్క చర్మమును తన 2 చేతులకు కడుతుంది. ఎందుకనంటే ఈసా వాజ్ ఎ హెయిరీ మ్యాన్, అంటే తన చేతుల మీద చాలా రోమములు కలిగినటువంటి వాడు. జేకబ్ అప్పటికి అంటాడు ఏమనంటే, ఇఫ్ ఫాదర్ ఫైండ్స్ అవుట్ దట్ ఐ am not Esau, instead of blessing I will be getting a curse.
వాళ్ళ మమ్మ అంటది, నో ప్రాబ్లం, లెట్ ఇట్ బి అపాన్ మీ, డూ యాజ్ ఐ సే అని ఒక రకముగా యాకోబును ప్రేరేపించి, తప్పు అని యాకోబు చెప్పినా కూడా ప్రేరేపించి తండ్రి దగ్గరికి పంపిస్తుంది. లాంగ్ స్టోరీ షార్ట్, హీ గోస్ దే. అప్పటికి తనకు కనులు ఐసైట్ డిమ్ అయిపోతుంది. అయ్యా ఎవరయ్యా నీవు అని అడిగినప్పుడు, నేను ఏషావును, కానీ నీ స్వరం ఏషావులాగా లేదయ్యా, ఏది దగ్గరికి రా, లెట్ మీ టచ్, లెట్ మీ ఫీల్ యువర్ హ్యాండ్స్. దగ్గరికి వెళ్ళినప్పుడు అలా చూస్తాడు. ఏషావు మీద పలకవలసిన ఆశీర్వాదం అంతా కూడా యాకోబు మీద పలికేస్తాడు. యాకోబు బయటికి రావడం, ఆశీర్వాదం అంతా తీసుకోవడము. ఈ లోపలికి ఎంతో కష్టపడి, చాలా కష్టపడి హంటింగ్ చేసి భోజనం వండుకొని సిద్ధం చేసుకొని తండ్రి దగ్గరకు వచ్చేసరికి అప్పటికే ఇవ్వవలసిన ఆశీర్వాదం అంతా కూడా యాకోబుకు ఇచ్చేసాను. అక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, పేరెంటింగ్లో ఫేవరెటిజం అనేది ఉండకూడదండి. మనకున్న పిల్లలలో మనకున్న స్థాయి, స్తోమతను, ప్రభు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులను, పరిస్థితులను బట్టి ఉన్న వాటిలో ది బెస్ట్ ఈక్వల్గా మన పిల్లలకు చేసేటువంటి జ్ఞానము, వివేచన ప్రభు మనకు దయచేయాలని మనం ప్రార్థించాలి. ఎందుకంటే ఇట్ లీవ్స్ ఎ హర్ట్ ఇన్ దెమ్, ఇట్ లీవ్స్ ఎ పెయిన్ఫుల్ జర్నీ. లైక్ వెన్ దే లుక్ బ్యాక్, నన్ను ఒకలాగా, తమ్ముడిని ఒకలాగా, అన్నను ఒకలాగా, చెల్లిని ఒకలాగా చూశారు అనే భావన మన పిల్లలలో ఉండకుండున్నట్లు ప్రభు మనకు చక్కని అండర్స్టాండింగ్, జ్ఞానమును దయచేయాలని మనము ప్రార్థన చేయాలి. ఆ తల్లి ఆ రోజు కనుక అలా చెప్పుండకపోయిండుంటే మేబీ వీ వుడ్ హ్యావ్ రెడ్ ద హోల్ చాప్టర్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో లాంగ్ స్టోరీ షార్ట్, ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్ వెన్ ఐ జస్ట్ వాంట్ టు రీడ్ దిస్ 27:38 మనం చూసినప్పుడు ఇట్ ఈస్ రియలీ ఎమోషనల్. ఏషావు చూడండి, ఆయన ఏమంటే, నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలుగెత్తి ఏడవగా. జస్ట్ ఇమాజిన్ హౌ పెయిన్ఫుల్ దట్ ఈస్. డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ లెఫ్ట్? నాకు ఇంకేమి లేదా, ఒక్క ఆశీర్వాదం, ఒక్క దీవెన కూడా లేదా తండ్రి అని అడుగుతాడు. బట్ స్టిల్ he blesses, but this blessing is not the similar blessing that he spoke upon Jacob. When we read it is really sad. నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండును, నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇచ్చాను. పుండు మీద కారం జల్లినట్లుగా ఇక్కడ ఏంటంటే, నీ సహోదరునికి నీవు దాసుడవు అగుదు, అంటే యు విల్ బీ ఏ సర్వెంట్ టు యువర్ బ్రదర్. సో ఇలాంటి పరిస్థితులలో జరిగినటువంటి ఈ ఘర్షణలో ఆయన అంటాడు, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏషావు అతని మీద పగపట్టెను. మరి ఏషావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుదును అనుకున్నాను. ప్రేమ పోయింది, పగ వచ్చేసింది, సొంత అన్న తమ్ములు విడిపోయే పరిస్థితి, దారుణమైనటువంటి పగ, చంపుకునేదాకా నేను చంపుతాను అని స్టేట్మెంట్ పాస్ చేసేదాకా వెళ్ళిపోయింది. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఇలాంటి బ్యాక్గ్రౌండ్లో ఇంకా వాళ్ళ మమ్మీ ఇన్వాల్వ్ అయ్యి, ఇట్ ఈస్ నో లాంగర్ సేఫర్ ఫర్ యూ టు బీ హియర్, యూ హ్యావ్ టు ఫ్లీ ఫ్రమ్ యువర్ ఫాదర్, ఫ్రమ్ యువర్ మదర్ అండ్ ఫ్రమ్ యువర్ వాట్ ఎవర్ యూ కాల్ హోమ్ టౌన్ ఆర్ విలేజ్ ఆర్ హోమ్ వాట్ ఎవర్. సో అలాంటి పరిస్థితులలో ఇల్లు విడిచి వెళ్ళినటువంటి యాకోబు జీవితంలో ద బెతెల్ ఎక్స్పీరియన్స్. చాప్టర్ 28:10. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి అనే మాట కనబడతా ఉంది. నేను రీసెంట్గా యునైటెడ్ కింగ్డమ్ వెళ్ళినప్పుడు మినిస్ట్రీకి వేదనాయకమయ్య గారితో I got to spend some great time with him. He was telling like, what happens when you pray? మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అనే ప్రశ్న.
నీవు ప్రార్థన చేసినప్పుడు ఏమి జరుగుతుంది? నిచ్చెన, the ladder is always there. Probably we cannot see through these physical eyes. Ladder is always there, and there are angels who are going up and coming down. ఆ దైవజనుడు ఏమన్నాడంటే, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ ప్రే? నువ్వు మోకరించి ప్రభువుకు చెప్పుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, నీ ప్రార్థన అక్కరను అవసరతను ఈ దూతలు నిచ్చెన మీద తీసుకొని వెళ్ళి నిచ్చెన పైన ఉన్నటువంటి యెహోవాకు చెప్పి యెహోవా దగ్గర జవాబును పొందుకొని నిచ్చెన దిగి మరలా నీకు ఆ ఉత్తరమును ఇస్తాయి. వాట్ ఎ డీప్ రెవల్యూషన్ కదండి. దట్స్ ప్రిటీ మచ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వీ ప్రే. సో అక్కడ ఒక అద్భుతమైనటువంటి కళ. ఆ తర్వాత అందులో యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, ఆయన యెహోవాను అని 3 very important promises. You call it promise, prophecy, a clarity. నా నోట్స్లో నేను రాసుకున్న the place of Bethel is where he got a dream, a promise, a prophecy, a clarity and a covenant. Getting a word from God when you are alone, clueless, hopeless, helpless, and this experience is special. And the 3 amazing prophecies are: number 1, the land on which you lie I will give to you and your descendants. Number 2, your descendants shall be as the dust of the earth, and you shall spread and expand to all 4 sides, north, south, east and west. And the families of the earth shall be blessed through your seed. And number 3, I am with you and I will keep you wherever you go, and I will bring you back to this land, and I will not leave you until I have done what I have spoken to you. These 3 prophecies are the experience of Bethel. Bethel అనుభవంలో యాకోబు ఆ రాత్రి పండుకున్నప్పుడు, number 1, he had no clue where he was going. Number 2, he was helpless. Number 3, he was hopeless. Number 4, there are so many insecurities and uncertainties. చక్కని వాగ్దానములు. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపించదవు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానము మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండు, నీవు వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పగా. దట్ ఈస్ ద డ్రీమ్ దట్ హీ హ్యాడ్. వాట్ అన్ అమేజింగ్ డ్రీమ్. ఎంతకాలమైంది మనకి ఇలాంటి కళలు వచ్చి? ఎంతకాలమైంది ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుడు లిటరల్లీ మనతో మాట్లాడే స్పెషల్ డ్రీమ్ వేర్ యూ వేకప్ అండ్ యూ రష్ టు సీ వే యువర్ డైరీ ఆర్ ఎ జర్నల్ ఇస్, అండ్ యూ ద ఫస్ట్ థింగ్ యూ వాంట్ టు డూ ఇస్ యూ రైట్ ఇట్. మా బైబిల్ కాలేజ్లో ఫస్ట్ ఓరియంటేషన్ క్లాస్లో దే ఆల్వేస్ ఎంకరేజ్డ్ us to have a journal right next to our bed. Why? Because God speaks to us through dreams and visions, and sometimes మనకు కూడా చాలా అద్భుతమైన కళ వచ్చింది, వీ వాంట్ టు రైట్, వీ ఫర్గెట్, అండ్ రోజంతా మనం ఎంత ఆలోచన చేసినా కూడా అది మరలా మన జ్ఞాపకం రాదు. సో మార్నింగ్స్ ఆర్ సో ఫ్రెష్. ఫస్ట్ మనం వీ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్. ఎందుకంటే గాడ్స్ ప్రామిసెస్, ద కవెనెంట్ దట్ హీ మేక్స్ విత్ అస్, తను మనతో మాట్లాడినటువంటి ప్రవచనాలు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్కు ద్వారా, ఇవన్నీ కూడా మనము రాసి పొందుపరుచుకొని, అండ్ వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు దెమ్. ప్రభు ఇచ్చినటువంటి ప్రవచనములను ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి. సో లాంగ్ స్టోరీ షార్ట్, ఉదయం నిద్ర లేస్తాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినా అనుకుని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని పరలోకపు గవిని ఇదే అనుకునను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తన తలగడగా చేసుకున్న రాయిని దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అనే మాటకు అర్థము దేవుని మందిరం. సో దిస్ ఈస్ ద బేతేల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ జేకబ్, వేర్ హీ వాజ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. ఎక్కడి నుంచి అన్నం వచ్చి చంపుతాడో తెలియదు. అండ్ యాజ్ ఐ టోల్డ్ జస్ట్ నౌ, క్లూలెస్, హోప్లెస్, అన్సర్టనిటీస్, ఇన్సెక్యూరిటీస్, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు. ఇలాంటి సమయంలో ఈ అద్భుతమైనటువంటి కళ, గొప్ప ప్రవచనాలు, ఆ 3 ప్రవచనాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అండ్ వీ ఆల్ కెన్ టేక్ దీస్ బ్యాక్ టు అవర్ హోమ్ టు నైట్, అండ్ వీ ఆల్ కెన్
ఇవన్నీ కూడా మనము కూడా పొందుకునేలాగా మనము ప్రార్థన చేయాలి. సో ఈ అనుభవము అయిపోయిన తర్వాత వాట్ హ్యాపెండ్ ఇన్ జేకబ్స్ లైఫ్ అని మనం చూసినట్లయితే హీ గోస్ టు లేబన్, లాబాను దగ్గరికి ఆయన వెళ్ళినట్లుగా కనబడుతూ ఉంటుంది. వరుసకు మామ వరుస అవుతాడు లాబాను దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత జేకబ్ టేస్ట్స్ హిస్ ఓన్ మెడిసిన్. యాకోబుకు పూర్వము పేరు మోసగాడు. జేకబ్ మీన్స్ డిసీవర్. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత హీ లైక్స్ హిస్ డాటర్. హీ వాజ్ ఇన్ లవ్ విత్ రేచల్. కానీ ఇక్కడ మోసము ఎంత దారుణమైనటువంటి మోసం చేస్తారంటే లాబాను రేచల్కు బదులుగా లియానిచ్చి ఆయన యాకోబుకు పెళ్లి చేస్తాడు. కొన్ని కాంటెక్స్చువల్ స్టడీస్లో మనకు సాధారణంగా ప్రశ్నలు వస్తాయి. వాక్యం చదివినప్పుడు ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు రాకపోతే మనం సరిగా చదవట్లేదని అర్థం. యాకోబుకి ఏమైందండి, చూసుకోవడం ముందే అని కొంతమంది అనుకొని ఉండొచ్చు. చూసుకోవడండి, పెళ్లి కూతుర్ని చూసుకోకుండా అలా చేసుకున్నాడండి అని అనుకుంటారు. కాంటెక్చువల్ స్టడీ చేస్తే వాళ్ళ కల్చర్లో వెన్ దే ప్రిపేర్ ద బ్రైడ్, ద ఫేస్ ఈజ్ నాట్ షోన్ టు ద గ్రూమ్. ఈ నొసలు మొదలుకొని ఈ చుట్టూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ, ఆ కాలంలో దొరికినటువంటి చాలా ఖరీదైనటువంటి ఫ్లవర్స్తో స్త్రీల యొక్క ముఖమంతటిని కూడా అలంకరించి ముఖము కనపడకుండా వివాహము చేసి పంపించేటువంటి పరిస్థితి. యాకోబు తాను ఎలాగైతే మోసగానిగా ఉన్నాడో సేమ్ అలాంటి పరిస్థితులే ఆయనకు వచ్చినట్లుగా కనబడుతుంది. 1 కాదు 2 కాదు. హీ సర్వ్స్ ఫర్ 14 years టు మ్యారీ ద లవ్ ఆఫ్ హిస్ లైఫ్. 14 years, it's not joke. 14 years he was kind of serving. He was a servant under లాబాను కింద ఆయన దాసునిగా ఉన్నాడు. లాబాను యెహోవాని నమ్మలేదు. ఆయన అన్యుడు, ఆయన అన్య సంబంధమైనటువంటి దేవతలు కలిగినటువంటి వాడు. బట్ హీ వాజ్ స్టిల్ సర్వింగ్ దేర్. చాలా గొప్ప సంగతి ఏంటంటే గాడ్ వాజ్ విత్ జేకబ్ అండ్ హీ బ్లెస్డ్ హిస్ హ్యాండ్స్. హీ బ్లెస్డ్ హిస్ హ్యాండ్స్. అది ఒక అన్యుడు గమనించాడు. ద రీజన్ దట్ లేబన్ కెప్ట్ జేకబ్ ఫర్ 14 years, ఆయనే మామూలుడు కాదండి, చాలా స్వార్థపరుడు లాబాను. ఎందుకు 14 సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడంటే ద ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ లాబాను యాకోబులో ఒక ప్రత్యేకత చూస్తాడు. అదేంటంటే మనం అంటాం వాట్ ఎవర్ హీ టచెస్ టర్న్స్ అవుట్ టు గర్ల్ అంటాం. ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది అని అంటాం కదా. అలా ద వే గాడ్ బ్లెస్ జేకబ్ వాజ్, లాబానుకు ఆల్రెడీ తన మందలు ఉన్నాయి, కానీ లాబాను తన జీవితం అంతా చేసిన ఈ సేద్యములో, ఈ అగ్రికల్చర్లో, ఈ పశువులను పెంపకం చేసిన విధానములో ఏనాడు కూడా చూడని కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగులు, రూపాలు యాకోబు మందులో చూస్తాడు. హీ వాజ్ అమేజ్డ్, లైక్ అరే నేను ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను, హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ దట్ వే, లైక్ ఇది ఎలా ఉందంటే లైక్ హీ సా గాడ్స్ హ్యాండ్ ఆన్ జేకబ్. అందుకే 14 years తన దగ్గర పెట్టుకుంటాడు. ఒకవైపు అతని మందలు పెరుగుతున్నాయి, అందులో నుండి వాటా లాబానుకు వెళ్తుంది. సో ఇదంతా కూడా దో హీ వాజ్ వర్కింగ్ అండర్ ఎ పర్సన్ హూ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ అవర్ గాడ్, హీ వాజ్ స్టిల్ ఫెయిత్ఫుల్. హీ వాజ్ డూయింగ్ వాట్ ఎవర్ హీ వాజ్ కాల్డ్ టు డూ. అండ్ ఈ బేతేల అనుభవము యాకోబులో ఏం చేసిందనంటే ఒక నూతన ఉజ్జీవాన్ని, నూతన ఉత్తేజాన్ని, ఒక ప్రామిస్ని, ఓకే నాతోని దేవుడు చేసుకున్నటువంటి నిబంధన ఎన్నటికీ అది నిరర్ధకముగా పోదు, గాడ్ ఈజ్ విత్ మీ అనే హోప్తో ఆయన వెళ్ళిపోయాడు. చూస్తుండగానే 14 years గడిచిపోయినాయి. 14 years గడిచిపోయినాయి. అండ్ దెర్ కేమ్ ఎ డే వేర్ జేకబ్ he goes to Laban and he goes like, I need to go back. నేను మరలా తిరిగి నా ప్రాంతానికి నేను వెళ్ళిపోవాలి, నన్ను పంపించు అని యాకోబు చెప్పినప్పుడు మనము కొంత లోతుగా ధ్యానం చేసినప్పుడు there are many hurdles, there are many hindrances. Number 1, వాళ్ళ అన్నయ్య అక్కడే ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య పగతోనే ఉన్నాడు. సో లైఫ్కి థ్రెట్ ఉంది. ఇప్పుడు తనకు మాత్రమే కాదు, తనతో ఉన్నటువంటి ఒక పెద్ద కుటుంబము, తన పిల్లలందరికీ కూడా థ్రెట్ ఉంది. బట్ స్టిల్ జేకబ్ హీ మూవ్స్ ఫ్రమ్ లేబన్. ఆ లాబాను నుండి ఆయన దూరముగా వెళ్ళిపోతారు. తన కుటుంబాన్ని,
తన మందలను తీసుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఈ బేతేల్ అనుభవము యాకోబులో ఏం చేసిందని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మృదు స్వభావమును తీసుకొని వచ్చినట్లుగా కనబడతా ఉన్నది. సో లాంగ్ స్టోరీ షార్ట్, జేకబ్ స్టార్ట్స్ హిస్ జర్నీ బ్యాక్. ద బిగ్గెస్ట్ హిండరెన్స్ హియర్ ఆయన ఏంటంటే వాళ్ళ అన్న అక్కడే ఉన్నాడు, ఏం చేయాలి? కానీ మనం ఇక్కడ చూసినట్లయితే చాలా ప్రత్యేకమైనది. 32వ అధ్యాయములో మనము ధ్యానము చేస్తే 32, 33 కూడా, ఈ రెండు మనం ఇంటికి వెళ్ళినాక ధ్యానం చేస్తే తన మనస్సులో వచ్చిన ఒక గొప్ప మార్పు ఏంటంటే, మా అన్నతో నేను సమాధాన పడాలి, మా అన్నతో నేను సమాధాన పడాలి. ఆ బేతేల్ అనుభవంలో పడినటువంటి ఆ విత్తనం, ఆ బీజము 14 సంవత్సరాలు గడిచిపోయింది, ఎంతో మారిపోయి ఉండొచ్చు. యూ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ ఇన్ 14 years. జస్ట్ గో బ్యాక్ 14 years ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి నీ నా జీవితంలో, ఇక్కడ కానీ ఇండియాలో కానీ పరిస్థితి. దేర్ సో మచ్ చేంజ్, సో మచ్ హ్యాపెన్స్ ఇన్ 14 years. అండ్ ఇక్కడ తన మనసులో కలిగినటువంటి గొప్ప భావం ఏంటంటే, నేను నా అన్నతో సమాధాన పడాలి. సమాధాన పడడం అంటే నాట్ జస్ట్ సేయింగ్ సారీ, ఐ హ్యావ్ టు ఇన్ రిటర్న్ గివ్ హిమ్ సంథింగ్. అప్పుడు ఇక్కడ చదువుదాము 32:13. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏశావు కొరకు ఒక కానుక అని రాయబడి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో ఏ ప్రెజెంట్ అని రాయబడి ఉన్నది. ఏ ప్రెజెంట్. ఈయన తెలుగు బైబిల్లో ఒక కానుక. ఆ కానుక ఏంటంటే 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆబోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా వాళ్ళ అన్న కోసము సిద్ధము చేశారు. అండ్ హీఈస్ కాలింగ్ దిస్ ఏ ప్రెజెంట్, ఒక కానుక. అండ్ నౌ జస్ట్ ఇమాజిన్, ఒక కానుకే ఇంతుంటే ఈయన దగ్గర అసలు ఎంత ఉండాలి? ఏ ప్రెజెంట్ అనేది ఇంతుంటే యాకోబును దేవుడు ఎంతగా దీవించి ఉండాలి, ఇంకా అసలు ఎంత ఉండాలి? సో ఆయన ఆ కానుకను సిద్ధము చేస్తాడు. సిద్ధము చేసిన తర్వాత మనం చూసినట్లయితే ఈ 32లో ఇది జరిగింది. సిద్ధము చేసిన తర్వాత ఇదే 32:22 నుండి 31 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో జేకబ్ వాజ్ రెస్లింగ్ విత్ గాడ్. రెస్లింగ్ విత్ గాడ్. తను బ్యాక్ అండ్ ఫోర్త్ వెలుచున్నాడు. 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలువకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను అనే మాట రాయబడి ఉన్నది. ఆ తర్వాత ఇంగ్లీష్ బైబిల్లో హీ వాజ్ లింపింగ్. ఆ తర్వాత ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయను. ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమనెను. అందుకు ఆయన, నీవెందుకు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. యు డోంట్ సీ గాడ్ రివీలింగ్ హిజ్ నేమ్. అగైన్ వి సీ ఇన్ ఎక్సడస్, మోసెస్తో ఎన్కౌంటర్లో హీ రివీల్స్ హిజ్ నేమ్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పెనుగులాట, హీ వాజ్ రెస్లింగ్ విత్ గాడ్. ఇన్ అదర్ వర్డ్స్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ దట్ we wrestled with God in a good way, not like fighting with God, but like intentional ga దేవునితో సమయం గడపాలి, దేవుని అడగాలి. let me wait on his will, is on his time. let me ask God, దేవుడు ఏమంటాడో ఓకే కనిపెడదాం, ఓకే ప్రార్థన చేద్దాం. మన దగ్గరికి సర్వరోగాలకి సమస్త విధములైనటువంటి సమస్యలకు ఒకే ఒక మందు విరుగుడు ప్రార్థన అన్నట్లుగా మనందరం అడుగుతాం. సో లెట్ us ask God, ఇట్స్ ఓకే ఈ పరిస్థితి వచ్చింది, లెట్ us ask God, లెట్ us go back and forth. మనకున్న ప్రశ్నలన్నీ తన దగ్గర మనము అడుగుదాం. ఇక్కడ తనకు కలిగినటువంటి మార్పు ఏంటంటే, నీ పేరు
మార్చబడింది. యు ఆర్ నో లాంగర్ ఎ డిసీవర్ అండ్ యు ఆర్ ఇజ్రాయేల్. నువ్వు ఇస్రాయేలు. ఇట్స్ అమేజింగ్. లైక్ ఒక్క వ్యక్తి నుండి ఒక జనాంగం రావడం అనేది ఆలోచన చేస్తేనే చాలా ఫ్యాసినేటింగ్గా. ఒక్క వ్యక్తి ఒక మోసగాన్ని మార్చి ఇస్రాయేలుగా చేసి ఆయనలో నుండి ఈరోజు దేవుడు నా జనాంగము అని పిలుచుకున్నాడు. నా వాళ్ళు, దే బిలాంగ్ టు మీ, నా ఇస్రాయేలు, నా జనాంగం అని. సో పేరు మార్చబడుతుంది. గుణం ఆల్రెడీ మారిపోయింది. ఎందుకంటే సమాధాన పడాలి అనే మనసు వచ్చినప్పుడే మనకు తెలిసిపోతుంది తన మనసు మారిపోయింది. జెనసిస్ 33లో మనం చూసినప్పుడు ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 33లో మనం చూసినట్లయితే 3 తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలకు సాగిలపడాను. దిస్ ఇస్ జేకబ్. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. వాస్తవంగా చిన్నవాడు పెద్దవానికి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అని రాయబడిన చిన్నవాడు కదా యాకోబు. బట్ స్టిల్ ఇక్కడ ఏమంటే నేను నీ సేవకుని. ఎంత మార్పు ఆలోచన. జస్ట్ గో బ్యాక్. ఒక పూట భోజనం పెట్టడానికి ఆకలితో ఉన్న అన్న యొక్క జ్యేష్ఠత్వము బర్త్ రేట్ అడిగిన ఆ జేకబ్ నుండి ఇక్కడ నేను నీ సేవకున్నని 7 మార్లు సాగిలపడి వాళ్ళ అన్నకు నమస్కారము చేసేటువంటి పరిస్థితి యాకోబుకు ఎలా కలిగిందంటే ఆ బేతేల్ అనుభవంలో పడినటువంటి ఆ సీడ్, ఆ విత్తనం. ఎంత అమేజింగ్ అంటే లైక్ నా నోట్స్లో నేను రాసుకున్నాను reconciliation, peace, harmony, restoration is just amazing. మనకు ఆ మనసుంటే చాలు, తెగిపోయిన బంధాలు, విడిపోయిన కుటుంబాలు, అశాంతి, నెమ్మది లేకుండా ఉన్నటువంటి పరిస్థితులకు మన మనసులో ప్రభువు పుట్టించే ఆ తలంపులో అదొక విత్తనముగా, అదొక బీజముగా పనిచేసి సమయం వచ్చినప్పుడు చూడండి. ఇప్పుడు పగలేదు, చంపుకోవడాలు లేవు, మాటలు అనుకోవడాలు లేవు, తిట్టుకోవడాలు లేవు. పరిగెత్తుకొని వచ్చి వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఏశావు అయితే అతన్ని కౌగలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. What can we learn from this today? What can we learn from this amazing journey of these two brothers? God has brought them again. Reconciliation అయిపోయింది. ఇద్దరు ఒకరినొకరు ఫర్గివ్ చేసిన తర్వాత మనకు సమయం లేదు, కానీ తర్వాత ఈ కానుక దగ్గర ఒక మాట నేను చెప్పలేదు. నాకు కావలసినంత నా దేవుడు నాకు ఇచ్చాడు అని అంటాడు ఏశావు. నేను ఆలోచన చేస్తున్నాను, మోసము చేసిన వాడిని విడిచిపెట్టలేదు, మోసపోయిన వాడిని కూడా మన దేవుడు విడిచిపెట్టలేదు. మోసము చేసిన వానికి ఆ 14 సంవత్సరాలు కఠోరమైనటువంటి శ్రమ ద్వారా ప్రతిఫలం వచ్చినప్పటికీ మోసపోయిన వాడు, మోసం చేసిన వాడి ఇద్దరిని దేవుడు ఏశావు అంటాడు నాకు కలిగినంత ఉన్నది. కానీ ఏమంటాడు తెలుసా? ఇన్ ఆర్డర్ ఫర్ అంటే నా అపాలజీని నీవు యాక్సెప్ట్ చేసావు అనే తృప్తి నాకుండలాగున దయచేసి ప్రెజెంట్ ఈ చిన్న కానుకను నీవు అంగీకరించు. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సేయింగ్ సారీ, బట్ నేను ఎంతో కొంత ఇదివరకు ఐ హ్యావ్ చీటెడ్, ఐ హ్యావ్ డిసీవ్డ్ హిమ్. నేను ఎంతో కొంత ఇప్పుడు నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, నేను ఎంతో కొంత ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ అనే ఆ మనసు రావడానికి కారణం ఆ బేతేల్ అనుభవం. ఆ 3 అద్భుతమైనటువంటి ప్రవచనాలు. అండ్ ఇన్ ద క్లోజింగ్ జెనసిస్ 35లో జేకబ్ రిటర్న్స్ బ్యాక్ టు బేతేల్. సో 28 నుంచి 35 వరకు ప్రాబబ్లీ 20 to 25 years ఆఫ్ జర్నీ విశ్లేషణ మనము ఈరోజు చూచాము. 35 ఆయన హీ రిటర్న్స్ బ్యాక్ టు బేతేల్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ రిమైండ్స్ హిమ్ అబౌట్ ద బేతేల్ ఎక్స్పీరియన్స్. ఆయన మర్చిపోతాడు. దేవుడు జ్ఞాపకం చేసి, అయ్యా
ఆ రాత్రి నీకెవరు లేరు, ఆ రాయి మీద తలపెట్టి పడుకున్నావు కదా, ఆ రోజు నేను నీకు మాట చెప్పాను ఏంటంటే ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు బెథేల్. అండ్ అక్కడే దేవుని కొరకు ఒక చక్కని మందిరమును సర్వ్ చేయడానికి, ఆనర్ చేయడానికి, బలులు అర్పించడానికి అద్భుతమైనటువంటి బలిపీఠము ఆయన కడతాడు. సో ఈరోజు ఈ మే ఫెలోషిప్లో వాట్ కెన్ వి లెర్న్, వాట్ ఆర్ ద టేక్ అవేస్? మనందరం కూడా మన లైఫ్స్లో ఒకలాంటి అన్సర్టనిటీస్ ఉంటాయి, ముందు ముందు కూడా వస్తాయి. బట్ దెర్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ ఆల్ ఆఫ్ యూ, ఆ లాస్ట్ థింగ్, ఐ యామ్ విత్ యూ and I will keep you wherever you go, and I will not leave you until I have done what I have spoken with you. నేను మీతో చెప్పినది నెరవేర్చు వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టాను. Let us all just hold on to that great promise tonight and be assured that God will not leave any one of you until He has done whatever He has spoken విత్ ఆల్ ఆఫ్ యూ. మనందరి జీవితాల్లో కూడా ఎన్నో ప్రవచనాలు, వాగ్దానాలు దేవుడు ఇవ్వబట్టే మనం ఇక్కడ దాకా వచ్చామని ఐ బిలీవ్. అండ్ వీ హ్యావ్ కమ్ సో ఫార్ ఇన్ లైఫ్, ఇన్ స్పిరిచువల్ లైఫ్, జాబ్స్ పరంగా, ఫ్యామిలీ పరంగా వీ హ్యావ్ కమ్ సో ఫార్, అండ్ వీ ఆల్ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ బెథెల్ ఎక్స్పీరియన్స్. సో రిటర్నింగ్ is good, coming back is good, coming back to worship Him, to get reconciled with Him. ఆ పీస్ అండ్ హార్మనీలో, ఆ రెస్టరేషన్లో మనము ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ బెథెల్ లైఫ్, ద ప్లేస్ వేర్ he had a dream, he had a vision, a promise, a prophecy, a clarity and a covenant. And again I repeat, getting a word from God when you are alone, clueless, hopeless and helpless. అలాంటి పరిస్థితులలో ఒక మాట దేవుని దగ్గర పొందుకోవడము మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఒక మాట నేను చెప్తాను, దేవుడు మీతో చేసిన ప్రతి వాగ్దానమును, నిబంధనను నెరవేరుస్తాడు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ ఒక్కసారి కీస్ మీదకి వస్తాం, అందరము తలలు వంచుదాం. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. We have a great Father. మన తండ్రి గొప్పవాడండి, and all His promises are amazing. Thank you, Jesus. సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే, ఏమీయు లేకుండా సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే, ఎటికీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు, ఎటికీడైన తలంచని నీవు ఏ తండ్రైన నీలాగలేరు. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే, ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం.
చెదరక మోసావు స్తోత్రం, నన్ను పిండము వలె మోసావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు ఎబినేజరు ఇంతవరకు మోసితివే, ఎబినేజరు ఎబినేజరు నా తలంపుతోనే ఉన్నావే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పిండము వలె మోసితివే స్తోత్రం. ప్రభువా నీకు వందనములు. ఒక్క మాట నాతో మాట్లాడు. ఆ రాత్రి నాయన ఆ మాట, ఆ ప్రవచనం, ఆ ధైర్యమును కలిగించే మాటలు యాకోబు జీవితమును ఒక మలుపు తిప్పడమే కాకుండా నాయన ఆశీర్వాదాలు, కుటుంబమును, దీవెనను పొందుకోవడం మాత్రమే కాకుండా నేను ఒకప్పుడు మోసము చేసిన నా అన్నతో నేను సమాధాన పడాలి. ఐ హ్యావ్ టు రికన్సైల్, ఐ హ్యావ్ టు మేక్ పీస్. మీ వాక్యం సెలవించుచున్నది, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్. తండ్రి, ఆ గొప్ప మార్పును కలగజేసి ఒకప్పుడు మోసగాడు ఇశ్రాయేలుగా మార్చావు, వాగ్దానంలో నెరవేర్చావు. యాకోబు నుండి యోసేపు, తర్వాత ఎఫ్రాయిము, మనష్షే, ఆ తరములన్నీ కూడా ఆశీర్వదించి ఈ రోజు నాయన కూడా మేము ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసే ధన్యత మాకు ఇచ్చాం. ఆ ఒక్క వ్యక్తిని ఒక జనాంగంగా మార్చాం. ఈ రోజు నాయన మేమందరం కూడా వీ హ్యావ్ కమ్ సో ఫార్, చాలా దూరం మేము వచ్చాం. ఈరోజు నేను ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఎన్సిఎఫ్కి వచ్చుచున్నటువంటి ఫ్యామిలీస్ అందరూ వారి ప్రయాణములు, ప్రయత్నములు, ఉద్యోగములు, వ్యవసాయములు, వ్యాపారములు, వీసాస్, సమస్తము నాయన. యు నో ఎవ్రీథింగ్ లార్డ్, యు నో ఎవ్రీథింగ్. నీకు సమస్తము తెలుసు నాయన. విత్ యువర్ ఫేవర్ బీ విత్ దెమ్. ఐగుప్తులో నాయన యోసేపు దయ పొందుకున్నట్లు తండ్రి అందరము నాయన మేము దయ పొందుకున్నట్టుకు సహాయం చేయి. ఎవరెవరైతే నాయన ఈ అన్సర్టనిటీస్లో నాయన అలా ఆ రాత్రి యాకోబు ఎలాగైతే క్లూలెస్గా, హోప్లెస్గా, అన్సర్టనిటీతో, ఇన్సెక్యూరిటీతో తండ్రి పడుకున్నప్పుడు ఎలా మాట్లాడావో ఈరోజు నేను మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనములు. వాక్కుతో నింపారు, మీ వాక్కును మేము పొందుకున్నాం. ఆ మాటను మరొకసారి మేము రిపీట్ చేయించున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. మాతో మీరు చెప్పినవన్నీ నెరవేర్చే వరకు మమ్మల్ని విడిచిపెట్టారు నాయన. ఏ కుటుంబాన్ని విడిచిపెట్టేవాడవు కావు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రత్యేకించి పిల్లల కొరకు ప్రార్థన చేయించడం, ఫైనల్స్ రాసినటువంటి వారు, రాయబోతున్నటువంటి వారిని దర్శించండి. సమ్మర్ హాలిడేస్ కొరకు ప్రార్థన చేయించడం, VBSS క్యాంప్స్ అన్నిటి కొరకు ప్రార్థన చేయించడం, ప్రయాణంలో కొరకు ప్రార్థన చేయించడం. ఎన్ని అక్కర్ల అవసరతలు అయితే ఈ రోజు నేను మీ సన్నిధిలో మేము చెప్పుకున్నాము, అక్కర్ల అవసరతలన్నిటికి జవాబును మీరు దయచేసి ఉన్నారని మేము నమ్మి విశ్వసించి ప్రార్థిస్తూ దీనుని, అల్పుని, అయోగ్యునైనటువంటి నన్ను నీ సాధనముగా వాడుకొని నీ వాక్కును వినుటకు నాకు మా అందరికీ ఇచ్చినటువంటి గొప్ప ధన్యతకై వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Thank you so much. Once again I thank the fellowship for the great opportunity. Thank you, brother. Thanks so much for the encouraging word. So, thanks for reminding us, the journey between two brothers and when God intervenes, how the life changes. So, thank you so much for reminding that. And that's how, when we approach God with any of our situations, I think He will change that. So, yeah, I was truly encouraged personally. I'm sure everyone is blessed as well. And I do have a couple of announcements before we call all the kids for the memory verse. So, last 2 weeks we were thinking about the men's Bible study, but because of different events, we had to move it. So, the next men's Bible study will be the coming Saturday. We will post the details on it.
we will post on the WhatsApp group about the men's Bible study about the next month. And also the prayer call Friday roach the last Friday of the month. So adi kuda active members group lo we will post that like when it is and what time is it. And I think that is a good time for us to share our prayer requests and what God is doing among us. So please join if you are available on that. And also we do have a couple of prayer, couple of graduation things last month, like Sophie and Sachin are graduation. So they completed the masters. So we all should pray for their next steps, like a job approaching up. We all should pray for them. So yeah, that's so good to see, like God blessing our fellowship as well. And ఇంకా పిల్లలు కూడా I think this week is the last week for their schools. So we should pray God rebates అయినా కానీ any summer trips అయినా కానీ God helps us and protects them from the weather and everything. So that is other thing, if you can pray for everyone. And I think that's it for the announcements. And I call all the kids in front of them, so you can tell them every verse. Check. Welcome. Make me to know your ways, O Lord, teach me your paths. Psalm 25:4. Proverbs 3:5-6. Know your ways, trust in the Lord, and lean not unto your own understanding. In all your ways submit to him, and he shall make thy paths straight. When I'm afraid, I put my trust in you. Psalms 56:3. None of you should look out just for your own good. Each of you should also look out for the good of others. Philippians 2:4. The Lord is my shepherd. I have what I need and lets me lie down. You can give a round of applause. Good job. I think we are at the end now. I would like to call Brother Raj for closing us with prayer and also the ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, జీవాధిపతి తండ్రి, ఈ ప్రేమ చుట్టూ మమ్మల్ని కాచు కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి. ఈ మే నెల సావాసంలో మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి తండ్రి నిన్ను ఆరాధించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే తండ్రి బ్రదర్ నిఖిల్ ద్వారా ఆయన విత్తబడిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మా జీవితాల్లో ఆయన ఫలింపజేయమని ఆయన ముఖ్యంగా నువ్వు యాకోబు జీవితం ద్వారా, ఈశావు జీవితం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, నువ్వు హృదయాంతరంగాల్ని ఆయన చూసేవాడు తండ్రి. వాటిని బట్టే మా జీవితాల్లో ఆయన నువ్వు కార్యాలు చేస్తావు, నీకు వందనాలు తండ్రి. అలాగే తండ్రి, యాకోబు జీవితంలో నువ్వు క్రమశిక్షణను నువ్వు అమలుపరిచిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే తండ్రి, మా జీవితాల్లో ఆయన మమ్మల్ని నీ క్రమశిక్షణ అనుభవంలోనికి తీసుకురామని, తద్వారా తండ్రి మమ్మల్ని బ్లెస్ చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా బ్రదర్ నిఖిల్ చేస్తున్న పరిచర్యలో నువ్వు సహాయం దయచే తండ్రి. వారి పరిచర్యను మరింతగా అభివృద్ధి చెందించమని, ఎంతోమంది తండ్రి నేను తెలుసుకోవడానికి, రక్షణలోనికి రావడానికి సహాయం దయచే తండ్రి. అలాగే తండ్రి, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను ఆయన జ్ఞాపకం చేసుకోమని, వాళ్ళ హృదయాల్లో ఉన్న ఆశలన్నింటినీ నేను తీర్చమని, ఆయన కుటుంబాలుగా అభివృద్ధి చెందించమని, మహిమ పొందమని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే తండ్రి
ఆహారాన్ని సిద్ధపరిచిన చేతులను దీవించమని ఆయన మనం అందరము ఆయన నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen.